గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎండి ఎంబీబీఎస్ అయిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అట్ ది సేమ్ టైం చాలా నీడ్ఫుల్ ఆఫ్ ది అవర్ అని చెప్పొచ్చు. చాలామంది పిల్లల్లో ఇలాంటి ఒక ప్రాబ్లం అనేది తల్లులకి చాలా బాధను కలిగిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ జనరేషన్లో ఇది దౌర్భాగ్యం అని చెప్పలేమో తెలియడం లేదు, ప్రతి పిల్లలకి కూడా ఇది సోకిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ వ్యాధి ఏంటి, ఇది ఎందుకు పిల్లల్లో వస్తుంది, దీని గురించి ఎన్నో విషయాలు ఈరోజు ఎపిసోడ్లో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతాయి. నమస్కారం సార్. హలో వీరు, నమస్తే, థ్యాంక్ యూ. అంటే పిల్లల్లో ఈ ఏడిహెచ్డి అనేది కానీ లేకపోతే ఆటిజం అనేది అయి ఉండొచ్చు, ఇది ఎక్కువగా రావడం కానీ అందట్టు ఈ జెన్జీ ఎరాలోనే ఇది ఎక్కువ రావడం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు 90s కానీ 80s కానీ అంటిల్ 2010 వరకు కూడా పిల్లల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టు ఇండియాలో వరకు అయితే ఎక్కువ రికార్డ్స్ ఏం లేవు. బాగా చెప్పారు. కానీ ఇది వచ్చిన పిల్లల తల్లుల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని చెప్పడం ఎటువంటి డౌట్ లేదు. అంటే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లవాడు ఇంట్లో కూర్చొని వాడు ఒక వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటుంటే ఆ తల్లి బాధ చెప్పలేనిది. దీని గురించి, ఈ సమస్య గురించి ఏం చెప్తారు? విరాట్, ఆటిజం అనేది ఈ మధ్యకాలంలో బాగా వ్యాపించినటువంటి ఒక అంశం. ఓకే, ఒక వ్యాధి వ్యాపిస్తుంది, ఒక కరోనా వ్యాధి వ్యాపిస్తుంది అనేటటువంటి విధంగా మనం మాట్లాడుకుంటే కనుక అది కరెక్ట్ కాదు. వినిపించేటటువంటి ఒక అంశం నాలుగు దిక్కుల మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, శాటిలైట్ ఛానల్స్ ఓపెన్ చేయండి, న్యూస్ పేపర్ తిప్పండి, లేదంటే ఎదురింటి పక్కింటి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ వయసు పిల్లలు 1.5 years నుంచి 4.5 to 5 years మధ్యలో ఉంటే కనుక గుండెలు లబ్డబ్ అనుకుంటూ ఇది మా అబ్బాయికి వస్తుందేమో అనేటటువంటి భయభ్రాంతులతో చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ వ్యాధి వ్యాపించడం అంటే కనుక అది ఒక ఇన్ఫెక్షన్ కింద మాట్లాడుకుంటాం. ఇది అవగాహన వ్యాపిస్తుంది అనమాట. అవగాహన, ఆలోచన అనేటటువంటిది వ్యాపిస్తుంది. నేను ఏదైతే చెప్పానో రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా ఒక అవగాహన అనేది వ్యాపించడం వల్ల ఓహో ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే కనుక పిల్లలకు ఆటిజం అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంది. ఆటిజం అనేటటువంటిది ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది సర్వసహజంగా అందరికీ ఒక తెలియపరిచేటటువంటి అంశం, తెలిసినటువంటి ఒక అంశం కింద మారిపోయింది. మరి ఎందుకు తెలియాలి ఆటిజం అంటే? అది ఒక డిజీజా, ఆటిజం అనేటటువంటిది ఒక జబ్బా, లేదంటే డెవలప్మెంటల్ డిలేయా? ఈ రెండింటికి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంది. డిజీజ్ అంటే కనుక అదొక వ్యాధి, డెవలప్మెంటల్ డిలే అంటే కనుక డిలే, మాటలు రావటం డిలే, నడక రావటం డిలే, ఆలోచించడం డిలే. ఈ డిలే అంటే ఒక 2 ట్రైన్స్ ఉన్నాయనుకోండి, ఒక ట్రైను సూపర్ ఫాస్ట్ ఒకే దెబ్బతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోతుంది. ఇంకో ట్రైన్ అనేటటువంటిది చాలా స్లోగా గూడ్స్ ట్రైన్ లాగా విజయవాడ స్లోగా వెళ్తుంది. డిలే అంటే కనుక స్లోగా వెళ్ళేటటువంటి అంశం. డిజీజ్ అంటే కనుక ఒక వ్యాధి, దానికి ట్రీట్మెంట్ ఇస్తేనే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ట్రైన్ అనేటటువంటిది స్టేషన్లోంచి కదిలి ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అంటే సారీ టు డిస్టర్బ్ సార్, ముఖ్యంగా ఈ పిల్లల్లోనే ఇది ఎక్కువ రావడానికి గల కారణాలు ఏంటి? జీన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ దట్టు వీళ్ళ మైండ్ ఎదగట్లేదు, న్యూరాన్స్ అంతగా డెవలప్ అవ్వట్లేదు అని డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారంట. లేటెస్ట్గా వచ్చిన జనరేషన్ చేంజెస్ ఏమన్నా దీనికి ఇంపాక్ట్ ఇస్తున్నాయా? మంచి ప్రశ్నలు, 3 చాలా మంచి ప్రశ్నలు విరాట్. సో యూజువల్గా ఎందుకు ఈ వయసులో ఉండేటటువంటి పేరెంట్స్ ఆలోచిస్తున్నారనే దాని గురించి నేను చెప్తున్నాను. 1.5 to 5 years, ఎందుకంటే ఇది గోల్డెన్ పీరియడ్. ఆటిజం అనేటటువంటిది ఒక డెవలప్మెంటల్ డిలే, అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అనేటటువంటిది స్లోగా ఉంది. సో బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అయ్యేటటువంటి వయసు యూజువల్గా 1.5 to 5 years కాబట్టి ఆ ఏజ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ గోల్డెన్ పీరియడ్ అంటారు దాని పీరియడ్లో. సో ఆ టైంలో ఆటిజంని పసిగట్టడం కానీ, ఆటిజం సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కానీ ఇవ్వగలిగితే కనుక అందులోంచి పిల్లలు తొందరగా బయటపడతారు అనేటటువంటి ఆలోచన అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నెంబర్ 1. మరి డిలే అంటున్నారు కదా డాక్టర్ గారు, మరి ఇదేమన్నా నరాలకు సంబంధించిన బలహీనత, లేదా తల్లిదండ్రుల్లో ఉంటే కనుక పిల్లలకు వస్తుందా, లేదంటే వంశపారంపర్యంగా పూర్వీకుల్లో ఎవరికైనా ఉంటే కనుక పిల్లలకు వస్తుందా అనేటటువంటిది ఒక మీరు చెప్పేటటువంటి మాట. అయితే ఇప్పటికీ కూడా ఈ ఆటిజం ఆర్ ఏఎస్డి స్పెక్ట్రమ్ అంటూ ఉంటారు. అంటే ఆటిజంలో రకరకాలు ఉంటాయన్నమాట. నా యొక్క క్లినికల్ ఎక్స్పీరియన్స్ దగ్గర 25 yearsలో నాకు 18,000 నుంచి 22,000 మంది ఆటిజం పిల్లలు అండర్ మై ట్రీట్మెంట్ ఉన్నారు. 62 countries నుంచి వస్తారు నా దగ్గరికి. ఓకే, సో ఆటిజం అనేటటువంటిది ఈ మధ్యకాలంలోనే దీనికి సంబంధించిన అవగాహన ఎక్కువ పెరిగింది. ఎందుకు అంటే కనుక ఎలా వస్తుంది అనే సబ్జెక్ట్ మీద మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇది బదులన్నమాట.
జెనెటిక్గా వస్తుందా? ఇదేంటండి మాకు లేదు, నాకు లేదు, మా వారికి లేదు, మా పూర్వీకుల్లో లేదు, మా అన్నదమ్ముల్లో లేదు, ఎవరికి లేదు, మా అబ్బాయికి ఎలా వచ్చింది? మరి జెనెటిక్గా కూడా ఎక్స్క్లూజివ్గా జెనెటిక్గా వస్తుందని మనం చెప్పలేం. ఎన్విరాన్మెంటల్ పరంగా వస్తుందా? ఎందుకు కోవిడ్ తర్వాత ఆటిజం సంబంధించిన అవగాహన ఎందుకు పెరిగింది? ఎందుకంటే కోవిడ్ టైంలో అందరికంటే బాగా ఐసోలేట్ అయినటువంటి కేటగిరీ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక 5 and less than 5 years పిల్లలు. వాళ్ళ చేతుల్లో మొబైల్ ఫోన్ పెట్టేసి తల్లిదండ్రులు కూడా మొబైల్ ఫోన్ పెట్టుకోవటం వల్ల ఇదేమన్నా స్క్రీన్ ఆటిజమా, మొబైల్ ఆటిజమా, లేదంటే కనుక గ్యాడ్జెట్ ఆటిజమా, వర్చువల్ ఆటిజమా అని ఇలా రకరకాల పేర్లు వచ్చేసినాయి అనమాట. అంటే వాతావరణ ప్రభావం వల్ల, అంటే ఒంటరితనం వల్ల, మొబైల్ ఎక్కువ ఇవ్వటం వల్ల, ఎక్కువ మాట్లాడకపోవటం వల్ల. ఈ మాట మీరు చెప్పినప్పుడు నాకు ఒకటి ఇన్స్టాగ్రామ్లో చూసిన రీల్ గుర్తు వస్తుంది. చెప్పండి. లేటర్ అది నిజమని కూడా డాక్టర్స్ ప్రూవ్ చేయడం జరిగింది. పబ్జి ఎక్కువగా ఆడడం వల్ల ఆ అబ్బాయికి లిటరలీ అది లేకుండా ఉండలేని టైం వల్ల మైండ్లో ఎలా అయిపోయిందంటే అన్నం తింటున్నా సరే, లేకపోతే చదువుకుంటున్న టైంలో కానీ అదే లోకంలో ఉండి ఆ రకమైన ఫిట్స్ కింద మారిపోయి వచ్చినాయి అని చెప్పేసి అది నిజమని కూడా తెలిసింది. ఆ న్యూస్ వైరల్ గాసిప్ న్యూస్ అనుకున్నా ముందు, బట్ లేటర్ అది నిజమని తెలిసింది. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఆటిజం లా ఉందనిపించింది నాకు. అంటారు ఇప్పుడు మనం ఇది ఒకటని మనం చెప్పుకోలేం విరాట్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా వరకు దాని దరిదాపుల్లోకే ఆటిజం వస్తుంది. ఎందుకు డాక్టర్ గారు అని అంటే కనుక ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఆటిజం పిల్లలు మాటలు రానటువంటి పిల్లలు కాదు, మాటలు వచ్చినటువంటి పిల్లలు. వినికిడి లేనటువంటి పిల్లలు కాదు, వినికిడి ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళు వింటారు, కానీ ఏదైతే వినాలో అదే వింటారు. మాట్లాడగలరు, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే మాట్లాడతారు. శబ్దాలు చేస్తారు, యాపిల్ అంటారు, బాల్ అంటారు, క్యాట్ అంటారు, అన్నీ అంటారు, ఏబిసిడి అంటారు, నెంబర్స్ చెప్తారు, డేస్ ఆఫ్ ద వీక్స్ చెప్తారు, నెంబర్స్ వెనక నుంచి ముందు, ముందు నుంచి వెనక్కి, రకరకాల స్ప్లింటర్ స్కిల్స్, పుస్తకాలకు సంబంధించినటువంటి తెలివితేటలు, ఒక మొబైల్కి సంబంధించినటువంటి తెలివితేటలు చాలా ఉంటాయి, దానికి సంబంధించిన మాటలు చాలా ఉంటాయి. ఆ శబ్దాలు వినిపిస్తే కనుక వెంటనే అటు తిరిగి చూస్తారే కానీ ఎప్పుడైతే కనుక అమ్మ కానీ నాన్న కానీ వచ్చి బంగారం అని కానీ లేదంటే ఆ పేరు పెట్టి పిలిస్తే కనుక కళ్ళల్లోకి చూడటం కానీ, కళ్ళల్లోకి కానీ మొహంలోకి చూసి నవ్వటం కానీ, పిలిస్తే ఒక గదిలో ఉంటే వేరే గదిలోకి వెళ్ళటం కానీ చేయరు. కాబట్టి దీన్ని ఏమన్నారంటే వర్చువల్ ఆటిజం అన్నారు, స్క్రీన్ ఆటిజం అన్నారు. అందుకే ఎక్కడన్నా ఒక టీవీ ఛానల్కి సంబంధించిన మ్యూజిక్ కానీ ఒక రైమ్ కానీ వినిపిస్తే కనుక ఏ రూమ్లో అన్నా పరిగెట్టుకుని వస్తారు. ఇంత చేసినటువంటి పిల్లలు యాపిల్, బాలు, క్యాటో అని చెప్పి ఒక పుస్తకం కూడా ఉన్నటువంటి అన్ని బొమ్మలతో పాటు చదవగలిగేటటువంటి పిల్లలు, వెనక నుంచి వర్డ్స్ చదవగలరు, ముందు నుంచి వర్డ్స్ చదివేటటువంటి పిల్లలు అమ్మ అనేటటువంటి పదం మాత్రం అనరు, నాన్న అనేటటువంటి సంబోధన అనేది ఉండదు, కళ్ళల్లోకి చూసి వాళ్ళు రిక్వెస్ట్ అనేది అడగరు. సో ఆటిజం అంటే ఇప్పుడు మనకు అర్థమైందంటే ఏంటంటే వాళ్ళు యాదృచ్ఛికరమైనటువంటి ఒక గ్యాడ్జెట్తో కనెక్ట్ అవుతారు కానీ ఒక వ్యక్తితో కనెక్ట్ అవ్వరు, ఒక మనిషితో ఉండేటటువంటి బాండ్ క్రియేట్ అవ్వదు. సో చాలామంది అంటూ ఉంటారు, ఎందుకమ్మా ఇంత లేటుగా వచ్చారు, ముందే రావచ్చు కదా, మీ అబ్బాయి మాట్లాడట్లేదు కదా అంటే, డాక్టర్ గారు మా అబ్బాయి మాట్లాడకపోవటం ఏంటి, యాపిల్ అంటాడు, బాల్ అంటాడు, అన్ని పుస్తకాలు చదివేస్తూ ఉంటాడు. కాదమ్మా, మాట్లాడటం అంటే కనుక సామాజికంగా ఉపయోగపడేటటువంటి విధంగా మనందరం మాట్లాడుకునేటటువంటి మాటలు. అమ్మా అన్నం పెట్టు, సింపుల్. ఆ అమ్మ నాన్న అనేటటువంటి మాటల గురించి ఆ తల్లిదండ్రులు ఎంత పరితపించిపోతారు అంటే కనుక మనం ట్రైనింగ్ ట్రీట్మెంట్ ఒక 2 years పాటు ఇచ్చిన తర్వాత అమ్మ అనేటప్పటికి వాళ్ళకి అసలు కన్నీళ్ళు కూడా ఆగవేరట. అంటే ఇదంతా ఏంటంటే అప్కమింగ్ జనరేషన్ ఎంత ప్రమాదంలో ఉంది అనే భయం వేస్తుంది. అవును, అంటే ద థింగ్ ఈజ్ ప్రమాదంలో ఉన్నావా లేదని అవగాహన పెంచుకుని ముందు జాగ్రత్త పడుతున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇదేదో ప్రతిరోజు మీరు అన్నారు 80sలో లేదు, 90sలో లేదు, ఇప్పుడు కొత్తగా వింటున్నాం అని మీరు అన్నారు. ఎస్, కరెక్ట్. ఏంటి ఇది పెరిగిపోతుందా? కాదు, పెరగటం కాదు, 80s 90sలోనే ఉంది. అప్పుడు అవగాహన అనేది తక్కువ ఉంది. ఇటువంటి కేటగిరీ పిల్లలందరినీ కూడా తీసుకెళ్లి బుద్ధిమాందల్యం అనేటటువంటి మెంటల్ రిటార్డేషన్ అనే కేటగిరీలో పెట్టేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏం చేస్తుందంటే దీన్ని విభజించండి. ఆటిజం అనేటటువంటిది మెంటల్ రిటార్డేషన్ కాదు. మెంటల్ రిటార్డేషన్ ఉండొచ్చు, బుద్ధిమాందల్యం ఉండొచ్చు, బ్రెయిన్ ఎదుగుదల లోపం ఉండొచ్చు. వాస్తవానికి ఆటిజం పిల్లలు చాలా తెలివైనటువంటి పిల్లలు, నిష్ణాతులైనటువంటి బాగా సైంటిఫిక్ రీసెర్చ్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి పెద్ద పెద్ద సైంటిస్టులకి ఆ పేరుగాంచినటువంటి అటువంటి సైంటిస్టులకు కూడా చాలామందికి ఆటిజం ఉంది. అంటే ఏంటంటే ఆ స్పీచ్ ఏరియా సెంటరు, ఆ సోషల్ ఏరియా సెంటర్ అనేటటువంటిది తక్కువగా పనిచేస్తుంది. కానీ ఓవరాల్ బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అద్భుతంగా ఉండటం వల్ల వాళ్ళ ఆశయ సాధనలో కానీ, జీవితంలో ముందుకెళ్ళటం కానీ, అకాడమిక్ ప్రోగ్రెస్ కానీ, కెరియర్ ప్రోగ్రెస్ కానీ, చదువుపరమైనటువంటి తెలివితేటలు వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళ కెరియర్ పరంగా నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళ ఫైనాన్షియల్గా కానీ ఏ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? ముఖ్యంగా ఎందుకు అడుగుతున్నానంటే ఒక బ్రిటన్ డాక్టర్ సంబంధించి ఒక నెట్ఫ్లిక్స్ ఒక సిరీస్ ఇస్తుంది, ద గుడ్ డాక్టర్ అనేది. ఆటిజం ఉన్న ఒక పర్సన్ డాక్టర్ అయ్యి బెస్ట్ సర్జన్ ఎలా అయ్యాడు అనేది. ఇది ఇండియాలో కూడా పాసిబిలిటీ ఉందా? ఎందుకంటే ఇక్కడ రోగాన్ని రోగంలో చూడరు, అదేదో పెద్ద పాపంలో చూస్తారు. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మీలాంటి డాక్టర్స్ ముందుకు వచ్చి ఇది ఇలా అని చెప్పేసి ఆన్ కెమెరా చెప్తున్నారు కాబట్టి ఎంతో కొంత మారుతుంది.
అదర్వైజ్ చాలామంది ఇలాగే ఉన్నారు, ఇలాగే చూస్తున్నారు. వీళ్ళు మీరు చెప్పినట్టు కెరీర్లో ఏ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది? చూడండి, కెరియర్ వరకు అనే దాని ముందు ఏంటంటే అసలు వీళ్ళకున్నటువంటి ప్రాబ్లము ఈజ్ నాట్ అబౌట్ ద ఇంటలెక్చువల్ బ్రెయిన్. మళ్ళీ నేను పదే అదే చెప్తున్నాను. వీళ్ళకి ఏంటంటే తెలివితేటలకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ మనం. తెలివితేటలు ఉండేటటువంటి బాగా తెలివితేటలు ఉండేటటువంటి వ్యక్తి వాళ్ళకి కావలసినటువంటి కొద్దిపాటి ఏరియాస్లోనే ఫోకస్ చేసి ఆ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి సమ్ ఆఫ్ ద బెస్ట్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్, మీరు ఒక డాక్టరు, ఒక సర్జన్, నిష్ణాతుడైనటువంటి ఒక స్థాయికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడు. అలాంటి వ్యక్తుల గురించి, ఆటిజం ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తుల గురించి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. యూ కెన్ రైట్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ దెమ్. అంటే పర్సంటేజ్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్, బ్రెయిన్ ఎదుగుదల ఉండదంటే కొంత పర్సంటేజ్ ఉంటుంది, కానీ ఎక్కువ శాతం స్ప్లింటర్ స్కిల్స్ ఉంటాయి. అంటే స్ప్లింటర్ స్కిల్స్ అంటే ఏంటంటే ఈ వ్యక్తులకు ఒక రీజన్ ఆఫ్ ద బ్రెయిన్లోనే ఈ ప్రాబ్లం ఉంటుందండి. ఆ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్ని కంపెన్సేట్ చేయటం వరకు గురించి మిగతా ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నీ కూడా చాలా హైపర్గా డెవలప్ అయిపోతాయి. వాళ్ళ రైటింగ్ స్పీడ్ కానీ, వాళ్ళ లెక్కలు కానీ, వాళ్ళ బ్రెయిన్లో ఉండేటటువంటి క్యాలిక్యులేషన్స్ మీరు ఇవ్వండి. 8572 ఇంటూ 8654 ఇవ్వండి, ఇలా అంటారు, చెప్పేస్తారు. ఈరోజు 2 పిల్లలు వచ్చారు, ట్విన్స్ 2. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే కనుక మీరు ఏ రోజు పుట్టారని చెప్పేస్తారు వాళ్ళు. అంటే వారం, ఆ రోజు మీరు మంగళవారం పుట్టారని చెప్తాడు వాడు. ఎప్పుడైనా 50-60 ఇయర్స్ అయినా, లేదా 16th October 2047 ఏంటంటే కనుక వాడు చెప్తాడు సండే అంటాడు. అంటే స్ప్లింటర్ స్కిల్స్, ఆ బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అంత బాగుంటుంది. కాబట్టి వీళ్ళని ఏంటంటే ఆ 5 ఇయర్స్ అనేటటువంటి గోల్డెన్ పీరియడ్లోనే మనం జాగ్రత్తగా ఆలోచించుకుని వీళ్ళు మాట్లాడేటటువంటి విధంగా, వీళ్ళకు ఉండేటటువంటి రిపీటెడ్ యాక్టివిటీస్, కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ గెంతుతూ ఉంటారు, చేతులు ఎక్కువ ఊపుతూ ఉంటారు, ఒకే చోట గుండ్రంగా తిరుగుతూ ఉంటారు, టోస్ పై నడుస్తూ ఉంటారు, బొమ్మలతో ఒక పద్ధతిలోనే ఆడతారు, పిల్లలతో ఎక్కువ కలవరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, చేతులతో కాలుతో ఏవో విచిత్రంగా చేస్తూ ఉంటారు. ఇవి మోనోటనస్ హైపర్ యాక్టివిటీ బిహేవియర్స్ అంటూ ఉంటాం. రెపిటేటివ్ మోనోటనస్, 2 వస్తువులు సిమిలర్గా ఉన్న వస్తువులు పట్టుకుంటారు, కళ్ళతో ఇలా అంటారు, నోట్లో వస్తువులు పెట్టుకుంటారు, కొన్ని వస్తువులను వాసన చూస్తూ ఉంటారు, కొన్ని శబ్దాలకి ఎక్కువ భయపడుతూ ఉంటారు. సెన్సరీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసేసి 5 ఇయర్స్ లోపల వాళ్ళు వాక్చాతుర్యాన్ని పెంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాము అంటే కనుక వాళ్ళ సక్సెస్ అనేది సూపర్లా ఉంటుంది, డౌటే లేదు. మీరు ఇందాక అన్నటువంటి కెరియర్ అన్నచోండి చాలా సూపర్గా. కానీ ఈ ఫౌండేషన్ ఏరియాస్ అన్నీ కూడా దాటుకుని వెళ్ళేటటువంటి విధంగా మనం వాళ్ళని తీర్చిదిద్దగలగాలి. తీర్చిదిద్దాలి అంటే కనుక ఎప్పుడు ఐడెంటిఫై చేసి మనం ఎప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టాం అనేది చాలా ఇంపార్టెంట్. అదే అడుగుదాం అనుకుంటున్నప్పుడు వాళ్ళని ఏ సందర్భం, అంటే ఎలాంటి ఫేజ్లో ఉన్నప్పుడే మేము ముందుకు తీసుకొస్తే బెటర్గా వాళ్ళు మారేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది? విరాట్, మన సమాజంలో ఎలా ఉంది అంటే కనుక పెద్దలు, గౌరవపరమైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజువల్గా మన సంప్రదాయము, పట్టింపు, ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే అమెరికన్ సిస్టంలో కానీ వెస్ట్రన్ సిస్టంలో కాకుండానే, అమ్మాయి వీడికి మాటలు రావట్లేదంటే ఉండండిరా, మీ మేనమామ లేట్గా మాట్లాడాడు, మీ పెద్దనాన్న తక్కువ మాట్లాడాడు, వస్తాయి లేరా, అబ్బాయిలు అంటే స్లోగా వస్తాయి, అమ్మాయిలు ఫాస్ట్గా మాట్లాడతారు. అదే అమ్మాయిలకి రాకపోతే వస్తాయిలేండి అమ్మ, 4 మీద తేనె రాయండి, లేదంటే ఇంకోటి ఏదో రాయండి అనేటటువంటి పట్టింపులు, సాంప్రదాయాలు మన. దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఆ పట్టింపు అనేటటువంటిది కరెక్టే. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమందికి మాటలు లేటుగా అనేటటువంటి పిల్లలు లేటుగా మాట్లాడటం వల్ల ఒక వయసు దాటుతుంది. కానీ అదే ఆలోచనలో నిమగ్నం అయిపోయి ఈ గోల్డెన్ పీరియడ్ అనేటటువంటిది క్రాస్ అవ్వకూడదు. యూజువల్గా less than 3.5 years ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ గుడ్ టైం. అంటే 3.5 సంవత్సరాల లోపు ఇది పసిగట్టి చేయగలిగితే కనుక వాళ్ళ భవిష్యత్ అనేటటువంటిది, ఫ్యూచర్ అనేటటువంటిది, అకాడమిక్ ఫ్యూచర్ అవనండి, కమ్యూనికేషన్ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే మాడ్యులేషన్, అంటే బ్రెయిన్లో ఉండేటటువంటి కొన్ని నరాల యొక్క మాడ్యులేషను, ఫ్లెక్సిబిలిటీ, ఫ్లూయిడిటీ అనేటటువంటిది 4.5 years వరకు ఆ నరాలు మనకు అవకాశం ఇస్తాయి. కాబట్టి ఈ టైంలోనే స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, బిహేవియరల్ థెరపీ కానీ, మెడికల్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే తొందరగా డయాగ్నోసిస్ కానీ, లేదంటే డైటరీ రెజిమ్ కానీ ఏదో ఒకటి చేసి ఒక పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ యొక్క పర్యవేక్షణలో అది 3.5 సంవత్సరాల లోపు మొదలుపెట్టి తర్వాత నిర్విరామంగా కంటిన్యూస్గా ఒక 1.5-2 years పాటు చేసి నిరాశ నిస్పృహకి లోన్ అవ్వకుండా తల్లిదండ్రులు చేయగలిగితే కనుక అద్భుతం విరాట్. అంత పట్టుదల తప్పకుండా తల్లిదండ్రులకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాబట్టి. అండ్ డెఫినెట్లీ మీ గైడెన్స్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి వాళ్ళ జనరల్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీరు స్టార్ట్ చేశారు, ఈ టైం పలానా టైం స్టార్ట్ చేస్తామంటే నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చూడడానికి ఎంత టైం పడుతుంది? అంటే విరాట్, ఇక్కడ ఏంటంటే మీరు అంటే ఒక మాట మీరు చెప్పింది ఏంటంటే
తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకు ఒక పట్టుదల అనేది ఉంటుంది అనేది ఎంత వాస్తవమో, యూజువల్గా ప్రోగ్రెషన్ ఈజ్ వెరీ స్లో. డోలో 650 వేసుకుంటే తలనొప్పి తగ్గినంత ఈజీగా ఉంటుంది. సో ద ప్రాసెస్ ఈజ్ వెరీ స్లో. సో మనం ఏమంటాం అంటే కనుక పేషెన్స్ 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 అని చెప్తూనే ఉంటాం. పేరెంట్స్ వచ్చి సార్ మేము ఇచ్చేసాం వచ్చేసాం నెల 15 రోజులు అయింది రాలేదంటే, అమ్మ అసలు వాస్తవానికి ఇది ఎందుకు వస్తుందో తెలియనటువంటి విచిత్ర వ్యాధి ఇది. జెనెటిక్ వల్ల వస్తుందా, ఎన్విరాన్మెంటల్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా, కరోనా వల్ల వస్తుందా, ఎందువల్ల వస్తుందో కూడా ఇప్పటికీ కూడా సాంకేతికంగా ఖచ్చితంగా ఈ కారణం వల్ల వస్తుంది అని చెప్పలేనటువంటి ఒక వ్యాధికి, ఎప్పుడైతే తెలియనటువంటి వ్యాధికి ఎంత టైం ఫ్రేమ్ లోపల వాళ్ళు ఇంప్రూవ్ అవుతారనేది కూడా తెలియదు అంటాం అనేది సైంటిఫిక్గా ఒక వాస్తవం. కారణం ఉంటే కనుక పరిష్కారం ఉంటుంది. ఇక్కడ కారణమే తెలియనప్పుడు పరిష్కారం ఎలా ఉంటుందండి? సో కాబట్టి ఫస్ట్ మీరు ధైర్య సాహసాలతో ఓపికగా ఉండండి. మీ స్వయం కృషితో మీరు కష్టపడండి. ఏదైతే మీ పిల్లవాడికి చేయగలరో ఆ ప్రయత్నాలు అన్నీ చేయండి. ఫలితాన్ని అప్పుడే ఆశించద్దు. 1.5 year వరకు మీరు కంటిన్యూస్గా కష్టపడి 18 నెలల వరకు వెనక్కి తిరిగి చూడొద్దు. ముందు ఏం జరుగుతుందో ఆలోచించద్దు. ఈరోజు మీరు మీ పిల్లవాడితో ఏం చేయగలరో అదే ఫోకస్ చేసి చేయండి అని మనం చెప్తూ ఉంటాం. సో యూజువల్గా ఎంత టైం అనేది మనం చెప్పలేం విరాట్. ఎందుకు అంటే కనుక ఇందులో దగ్గర 121 రకాలు ఉంటాయి. అంటే 121 రకాల సిమ్టమ్స్ ఉంటాయి. నా వరకు వస్తే నా అనుభవంతో ఏంటంటే 21 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఏ కేటగిరీ మంచిది, ఏ కేటగిరీ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇనీషియల్గా మనం డయాగ్నోస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్గా మీరు ట్రీట్ చేసిన వాళ్ళలో ఎంత టైం తీసుకుంటారు కంప్లీట్గా వాళ్ళు క్యూర్ అవ్వాలి? అదే చెప్పాను కదా, 18 months వరకు నిర్విరామంగా మనం చేయాలి. ఖచ్చితంగా 40 to 50% 18 monthsలో ఉంటుంది. 2.5 to 3 years మధ్యలో మనకి 60 to 80% ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో పేరెంట్స్ ఎవరైనా కూడా తొందరగా డయాగ్నోస్ చేసినటువంటి వాళ్ళు అయితే కనుక 3 years వరకు కష్టపడాలి అనేటటువంటి ఆలోచనలోంచి మాత్రం బయటకు రాకండి. అక్కడి వరకు మీరు అలసిపోవద్దు, ఓపిక్గా ఫైట్ చేయండి. వండర్ఫుల్ సార్. అండ్ విన్నారు కదండి కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా. మీరు చాలా పేషెన్స్తో మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కోసం కాస్త స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్లీ మీరు అనుకుంటున్న చేంజ్ అనేది కనబడుతుంది. దానికి మీకు పేషెన్స్ అండ్ ఇమీడియట్కి మీరు యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిపై మీకు మరింత అవగాహన, మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా కళ్యాణ్ చక్రవర్తి గారు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు, సార్ని సంప్రదించవచ్చు. ఇక ఏ దానికి కూడా మీరు లేట్ అయితే చేయొద్దు, ముఖ్యంగా పిల్లల విషయం కాబట్టి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు స్పెసిఫిక్గా కళ్యాణ్ చక్రవర్తి గారి నుంచి ఇలాంటి విషయంపై అవగాహన కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్ కూడా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.